ఏపీ రాజధాని అమరావతి రైతులు సీఎం చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కౌలు కోసం రాజధాని రైతులు ఆశగా ఎదురుచూశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారనే అక్కసుతో 2 ఏళ్లుగా వైసీపీ సర్కార్ కౌలు ఇవ్వలేదు. దీంతో రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఇప్పుడు కౌలు కోసం చంద్రబాబును విజ్ఞప్తి చేస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని ఎదిరించారు అమరావతి రైతులు. జగన్ సర్కార్ను ఎదిరించి పోరాడిన రాజధాని రైతులపైన కేసులు పెట్టింది గత ప్రభుత్వం. రాజధానిలో రైతులు చేస్తున్న ఉద్యమాలపై వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రైతుల పాదయాత్రలపై కూడా వైసీపీ ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. మహిళా రైతులపై లాఠీచార్జీ చేయటమే కాకుండా ఇళ్లలోకి వెళ్లి మరీ అరెస్టు చేశారు పోలీసులు. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన రైతులను చితకబాదారు. శిబిరాల్లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు దాడులు చేశారు. రాజధాని అమరావతి రైతులపై కేసులు పెట్టడంతో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ అరాచకాల గురించి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. రైతుల పోరాట ఫలితంగా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 2 ఏళ్లలో అమరావతి ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 2 ఏళ్లుగా కౌలు రావటం లేదని, చివరికి స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేకపోతున్నామంటున్నారు రాజధాని రైతులు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో కూడా ఏ సంవత్సరం కూడా మాకు సకాలంలో కౌలు ఇవ్వక మేము కోర్టుల ద్వారానో ఉద్యమాల ద్వారానో మేము ఉద్యమాలు చేసే కోర్టుల ద్వారా వెళితే ఎప్పుడుకో మే నెలలో ఇవ్వాల్సిన కౌలు ఆగస్టులోనో లేకపోతే నవంబర్లోనో డిసెంబర్లో ఇచ్చి ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేశారు. అదేవిధంగా చివరి సంవత్సరం కౌలు, పోయిన సంవత్సరం కౌలు ఇంతవరకు ఇవ్వకుండా ఎన్నోసార్లు కోర్టులు తిరిగాము, ఎన్నో ఉద్యమాలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులు కౌలు ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు గురి చేసింది. అంటే మాకు 14 నెలల క్రితం రావాల్సినటువంటి కౌలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి రైతులు అదేవిధంగా ఈ సంవత్సరం రావాల్సిన కౌలు, ఈ 2 సంవత్సరాల కౌలు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి మేమంతా కూడా బాబు గారిని మేమందరం కూడా కోరుకుంటున్నాం. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడిన జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదని రైతులు ఎద్దేవా చేస్తున్నారు. తమపై అక్రమ కేసులు పెట్టి వేధించారన్న రైతులు అమరావతిని నిర్లక్ష్యం చేశారన్నారు. తమ పరిస్థితి అర్థం చేసుకుని 10 ఏళ్ల పాటు వార్షిక కౌలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాజధాని రైతులు కోరుతున్నారు. 2 సంవత్సరాలు కౌలు రాకపోయేసరికి పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వారు ఆలోచించి ఈ ఇబ్బందికర పరిస్థితులు ప్రభుత్వానికి ఉన్నాయి, ఇటు రైతులుగా మాకు చాలా ఉన్నాయి. కాబట్టి 1 సంవత్సరం కౌలైనా వీలున్నంత త్వరగా వేస్తారని, కౌళ్లు కూడా మా ఫ్లాట్లు డెవలప్మెంట్ జరిగితేనే కాబట్టి మాకు రేట్ వచ్చినా మేము అమ్ముకోగలుగుతాము. కాబట్టి 10 సంవత్సరాల వరకు కౌలు పెంపు కూడా చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కౌళ్ళు అడిగినా కూడా అదేదో మేమేదో హత్యలు చేయడానికి వెళ్తున్నట్టుగా, సిఐడి కమిషనర్ కౌళ్ళు అడగడానికి వెళ్తున్నప్పుడు కూడా మేమేదో హత్యలు చేయడానికి వెళ్తున్నట్టుగా అక్కడ ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మమ్మల్ని ఉదయం అనగా పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి సాయంత్రం విడుదల చేయడం జరిగింది. ఇంత దారుణంగా అప్పుడు వైసీపీ ప్రభుత్వం మా మీద చాలా దారుణంగా దమనకాండ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి తప్పనిసరిగా మనం అడగకముందే వారు మనకి వార్షిక కౌలును అందిస్తారనే నమ్మకంతోనే ఉన్నాము. రాజధాని రైతులపై నమోదైన 100లాది కేసులకు సంబంధించి రాజధాని రైతులు, మహిళా రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ కేసులను కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎత్తివేస్తామని కూటమి పక్షాలు గతంలో హామీ ఇచ్చాయి. ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఈ కేసులు కూడా ఎత్తివేయాలని రాజధాని రైతులు కోరుతున్నారు.